నువ్వు నిద్రలో ఉన్నావు లేపలా. కమ్ జాయిన్ మీ. ఏం చేస్తున్నావు రాహుల్? మన రొమాన్స్ చూస్తాం. బెడ్రూమ్ లో మన ఇద్దరి మధ్య జరిగిన ఇంటిమేట్ మూమెంట్స్ ని ఇలా వీడియో తీస్తావా? ఆర్ యు మ్యాడ్? ఆఫ్ కోర్స్ ఐ యామ్ మ్యాడ్. నువ్వంటే పిచ్చి. అండ్ ఇప్పుడు ఏమైంది విద్య? మనం ఎంగేజ్మెంట్ వీడియో తీసుకుంటాం, మ్యారేజ్కి వీడియో తీసుకుంటాం. ఎందుకు? దేర్ ఆల్ స్వీట్ మెమరీస్, రైట్? ఫస్ట్ నైట్ అన్నిటికన్నా స్వీట్ మెమరీ. వీడియో తీసుకుంటే తప్పేంటి? అవి అందరూ చూస్తారు, ఇది కూడా అందరికి చూపిస్తావా? నో నో నో, ఇది నాకు మాత్రమే. ఐ మీన్ మనిద్దరికి మాత్రమే. ఆబ్వియస్లీ ఈ అద్భుతమైన మూమెంట్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఎస్పెషలీ దోస్ లిప్స్, దోస్ హాఫ్ ఓపెన్ లిప్స్. ఎంత ఎరోటిక్ గా ఉంది నీ ఎక్స్ప్రెషన్. ఈ టైంలో నీ అందం 100 times పెరిగిపోయింది. నీ బాడీలో బ్లడ్ అంతా నీ ఫేస్ లోకి వచ్చి యు లుక్ లైక్ అ ఎర్లీ మార్నింగ్ సన్ బాల్. జస్ట్ లుక్. రాహుల్, ఇట్స్ సో డిస్గస్టింగ్. ప్లీజ్ స్టాప్ ఇట్. విద్య, బీ ఆనెస్ట్. నిన్నింత అందంగా నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాల్లో ఆవిరైపోతుంది. అదే ఇలా రికార్డ్ చేసుకుంటే జీవితాంతం చూసుకోవచ్చు. అండ్ నేను నిన్ను చాలా ఆర్టిస్ట్గా చూస్తున్నాను. సో లెట్స్ హావ్ ఫన్. దిస్ ఇస్ నాట్ ఫన్, దిస్ ఇస్ బాన్. నువ్వు నన్ను ఆబ్జెక్ట్ లా చూస్తున్నావు రాహుల్. విద్య, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? నేను పబ్లిక్ ప్రొఫెషన్ వేసింది. డోంట్ స్పాయిల్ మై మూడ్. లెట్స్ గో. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేయి. ఆ దరిద్రాన్ని చూడలేకపోతున్నా. వాట్? దరిద్రమా? డోంట్ యూ ఎవర్ సే దట్ అగైన్. యూర్ ఇన్సల్టింగ్ మై ప్యాషన్. ప్యాషన్? వాట్ డు యు మీన్? అసలు నా పర్మిషన్ లేకుండా వీడియో ఎందుకు తీసావు? వాట్ పర్మిషన్? యూర్ మై ప్రాపర్టీ. ప్రాపర్టీయా? Yes, you're my property. I mean, I'm sorry with you. Don't touch me. అది కాదు నేను చెప్పేది ఒకసారి ప్లీజ్. Please. విద్య, భయపడ్డావా? నైఫ్ అండ్ వైఫ్. నైస్ ఫ్రేమ్. నేను నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ విద్య. అండ్ ఆ వీడియో నిన్నే డిలీట్ చేశాను. ఆల్రెడీ ఐ డిలీటెడ్ ఇట్. ఐఎమ్ సారీ. నన్ను నమ్మకపోతే కత్తో పొడిచేయి. రాహుల్, వదలు. ఐఎమ్ సారీ విద్య. ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు రాహుల్. మూడో కంటికి కూడా తెలియకూడని విషయం అది. అసలు దాన్ని ఎలా వీడియో తీస్తావు? మనమే ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోం కదా. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. విద్య, కెమెరా నా మూడో కన్ను అయిపోయింది. అదే నా బలం, నా బలహీనత. నా దురదృష్టం ఏంటో కానీ చిన్నప్పటి నుంచి ఏ వస్తువుతో కానీ మనిషితో కానీ డైరెక్ట్ రిలేషన్ లేదు. నాకు తెలిసిందంతా ఈ కెమెరా ప్రపంచం. అండ్ లైఫ్లో ప్రతి కథకి సెన్స్తో కాకుండా లెన్స్తో చూడడం అలవాటు అయిపోయింది. ప్రాబ్లీ అది నా డిసార్డర్ ఏమో. నా లైఫ్లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే. కావాలంటే నేను డాక్టర్ దగ్గరకు వస్తాను. ఐఎమ్ రెడీ టు కమ్. ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వద్దు. ఐఎమ్ సారీ. నీ కాల్ పట్టుకుంటాను. ఇంకోసారి చెయ్యవు కదా? ఐ స్వేర్. నీ మీదొట్టు. ఓకేనా? ఏం చేస్తున్నావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నో లంచ్. ఈ రోజు నిన్న ఒక మంచి హోటల్కి తీసుకెళ్తున్నాను. విల్ హ్యావ్ ఇట్ దే. ఓకే?
లుకింగ్ గార్జియస్. ఏం స్పెషల్? నీకు గుడ్ న్యూస్. వాట్? ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నావు. What? Really? Why? Wow! Wow! What a news! డాక్టర్ కన్సల్ట్ చేసావా? లేదు, ఈ హ్యాపీ న్యూస్ ఫస్ట్ నీతో షేర్ చేసుకున్నాకే డాక్టర్ కాల్ చేద్దాం అనుకున్నా. వాట్? నువ్వు పద ముందు. పద. నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, కానీ నేను ఇప్పుడు అమ్మని కాబోతున్నానంటే చాలా ఆనందంగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ విద్య. Is everything okay? సారీ విద్య, నీకొచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు, ట్యూబల్ ప్రెగ్నెన్సీ. యూజువల్లీ ఫీటస్ యూట్రస్లో ఫామ్ అవుతుంది, బట్ కొన్ని రేర్ కేసెస్లో ఫెలోపియన్ అనే ట్యూబ్లో కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. నీ విషయంలో ఇదే జరిగింది. వన్స్ ట్యూబ్లో బిల్డ్ అయితే లైఫ్కి రిస్క్. బెటర్ టు రిమూవ్ ఇట్ ఇమీడియట్లీ. ఈ కండిషన్ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డతో పాటు నీకు కూడా చాలా ప్రమాదం. ఒక డాక్టర్గానే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా చెప్తున్నాను, వీలైనంత త్వరగా అబార్షన్ చేస్తే బెటర్. విద్య కంట్రోల్. డాక్టర్, నా విద్య నాకు ఇంపార్టెంట్. షీ మస్ట్ బి సేఫ్. Please do the needful. Take rest, Vidya. ఎక్కువ ఆలోచించుకో. ఆఫీస్లో చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. ఓకే? తొందరగా వచ్చే రాహుల్. I will. Take rest. బ్యూటిఫుల్ మ్యాన్, గార్జియస్లీ బ్యూటిఫుల్. ఇలాంటి బ్యూటీ కదా మనకు కావాల్సింది రాహుల్. రాహుల్, నాకు నీ కెపాసిటీ తెలుసు. ఈ బ్యూటీ నా కంపెనీకి ఎండర్స్ చేస్తే నా కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. షీస్ ఆసమ్ యార్. అరే, ఇంత అందమైన మోడల్ని పెట్టుకొని ఎవరెవరినో చూపించే టైం అంతా వేస్ట్ చేసావు కదా రాహుల్. ఈ అమ్మాయితో బ్రాండ్ ఎండోర్స్ చేస్తే డీల్ అమౌంట్ కన్నా డబుల్ అమౌంట్. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో డైలాగ్ మర్చిపోయాడా ఏంటి? ఎలా చెప్పాలో వేరే ఆప్షన్ లేదురా, నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు చెప్పలేవు. అవును, నువ్వు నా గురించి ఒక కవిత రాసి చెప్పాలంటే దానికి పదాలుండవు. ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పాలంటే నీ దృష్టిలో నాకన్నా విలువైంది ఏది ఉండదు. నా వైపు చూస్తున్న నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నిజమైన ప్రేమ ప్యాషన్ ఇష్టపడదు, కంపాషన్ ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కాంప్లిమెంట్స్ని కోరుకోదు, కంప్లీట్ మ్యాన్ని కోరుకుంటుంది. ఐ కెన్ ఫీల్ యువర్ లవ్. ఐ లవ్ యూ. స్పాంటేనియస్గా ఇంప్రూవైజ్ చేసి పరువు కాపాడావు తల్లి.
నీ రోమియో వచ్చాడు. షట్ అప్. ఏంటి గణేష్? నీతో ఒక విషయం చెప్పాలి విద్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను స్టేజ్ మీద చెప్పింది నిజమే అనుకొని నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు కదా? కాదు విద్య, నేను తప్పటడుగులు వేసే వయసులో కింద పడిపోబోతుంటే మా అమ్మ నా 2 చేతులు పట్టుకుని నన్ను నడిపించేది. నేను 4 అడుగులు వేయగానే ఎంతో మురిసిపోయి అమాంతం నన్ను ఎత్తుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టేది. నేను స్టేజ్ మీద డైలాగ్ చెప్పలేక తడబడితే ఆ డైలాగ్ నువ్వు చెప్పి లాస్ట్లో నా నుదుటి మీద ముద్దు పెట్టావు చూడు. ఆడియన్స్ అందరూ నిన్ను నా లవర్లా చూసిన ఆ క్షణంలో నాకు మాత్రం నీలో మా అమ్మ కనిపించింది. మా రిలేషన్ని తప్పుగా అర్థం చేసుకొని నా ఫీలింగ్స్ హర్ట్ అయ్యేలా బిహేవ్ చేసావు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాహుల్. నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో నాకు సంబంధం లేదు, ఓకే? అయినా నేను తీసుకొచ్చింది వాడు అమ్మని కాదు, నా పెళ్ళాన్ని. యు ఆర్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నాకు కంఫర్ట్ కావాలి కానీ ఇంకొకటి కంపెనీ కాకూడదు. ఇట్ ఆకలి చచ్చిపోయింది. ఏంటమ్మా షార్ట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు? ఇది షూటింగ్. మీ షూటింగ్ కోసం ఈ మూగజీవి ప్రాణం తీసేస్తారా? దీని ప్లేస్లో నువ్వుంటే తెలుస్తుంది. చుంచు మొహోడా. నేను పుచ్చురుపల్లి సుందరయ్య అనాథాశ్రమంలో పెరిగి పెద్దయిన ఒక అనాథని. ఆ ఆశ్రమం ఫౌండర్ సుందరయ్య గారు. ఏంటక్క? మీ అమ్మ ఇవాళ వంటలు అదరగొడుతున్నట్టుంది. ఇక్కడ దాకా వాసన వస్తుంది. అమ్మ కాదక్క, ఎవరో ఒక అంకుల్ బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీయా? అవునమ్మా విద్య, ఎవరైనా ఎంతో కొంత డబ్బిచ్చి పిల్లలకి ఏదైనా వండి పెట్టమంటారు. ఇతనెవరో తన చేతితో తనే స్వయంగా చేసి పెడతానని బిర్యానీ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ విద్య. నైస్ టు మీట్ యు. ఐ లవ్ యూ. ప్లీజ్ స్టాప్ ఇట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఐ లవ్ యూ అని హచ్ కుక్క పిల్లలాగా నా వెంట పడుతున్నారు. అసలు ఎవరండి మీరు? హలో మ్యామ్, దిస్ ఇస్ మిస్టర్ రాహుల్, అ ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీ సీఈఓస్ అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో ఒక్క యాడ్ షూట్ చేయించుకుంటే చాలు టాప్ మోడల్ అయిపోతామని ఎంతో మంది మోడల్స్ ఇంకోసం క్యూ కడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీకోసం.
దట్స్ ఓకే. సంతోష్, విద్య నా గురించి దాస్ చెప్పినంత కాదు. అండ్ యూజువలీ ఒక యాడ్ చేసిన స్టిల్ తీసిన నాకంటే ఎవరు బాగా తీయలేరన్న ఒక చిన్న గర్వం ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టిన ఫ్రేమ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ ఫ్రేమ్ బ్యూటీని 100 times పెంచేసావు. ఇట్స్ $1 million షాట్. అలా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. సో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటి విద్య ఆలోచిస్తున్నావు? గో హెడ్. కింద నేనే పాల్ని, అబాస్ పాల్ని. ఆయన లేరింట్లో. ఆయన లేరనే వచ్చాను. అబ్బా, ఏంటలా తోసుకుంటూ వచ్చేస్తున్నారు? తోసుకున్నా. కాలింగ్ బెల్ అంతసేపు కొడుతున్నా, డోర్ తీయలేదే విద్య. అదే నీ కెవ్వు కేక విని కంగారు పడి వచ్చాను. ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నా కదా అని పరిగెత్తుకుని వచ్చాను. సినికి మధ్యలో. ఈ టైంలోనా కాల్ చేస్తే సరిపోయేది కదా. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఆయన మీ ఆయనే కదా, నేను పక్కింటి ఆయన్ని. నేను మీ ఆయనతో సమానమే. పాల్ గారు, నిద్దట్లో కాలొచ్చి అరిచుంటా, మీరు వెళ్ళండి. నిద్దట్లో అరిచినట్లేదు, టెన్షన్తో అరిచినట్టుంది. విద్య, ఒంట్లో మనసు బాగోపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకున్నట్టే. నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ మీరు వెళ్ళండి. తలనొప్పా? పైన బెడ్రూమ్ ఉంది కదా, జండు బాంతో ఆక్యు ప్రెజర్ చేస్తాను, చీటికలో తగ్గిపోద్ది. అబ్బాస్ పాల్ గారు, మీకే చెప్పేది ఆగండి. ఏంటండి చెప్తుంటే వింటారు? మర్యాదగా బయటకు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు విద్య టెన్షన్ పడతా? నేనేం టెన్షన్ పడట్లేదు, ముందు ఇక్కడ నుంచి లేవండి. ఏగ ఇంట్లో ఉంటే ఇల్లు ఈగలు అంటారు. అక్రమ సంబంధం, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? వెళ్ళండి ఫస్ట్. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసావా? మొన్న 3 మేఘన అనే అమ్మాయిని రాక్షసంగా రేప్ చేసి చంపేశారు. 3 ఏదోలో జైలు నుంచి తప్పించుకున్నారట. నువ్వు కూడా బాగానే తప్పించుకున్నావే. ఆ సైతాన్ అసలు ఏంటంటే పిలవకుండానే స్పీడ్గా వచ్చేసావే. వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ లాగా డైపర్ గ్యాంగ్ అట. నీలాంటి ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్ అట. అమ్మో, ఏంటా సౌండ్? వాళ్ళే వచ్చినట్టున్నారు, రండి చూద్దాం. పదండి, ముందు మీరు రండి. కప్పుల్లో దాక్కుంటా చూద్దాం, రండి రండి. నాకు భయం వేస్తుంది. పడిపోదా? ఏంటి నిద్రపోతున్నావా? అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎవరు మీరు? నేనెవరు, నా అడ్రస్ ఏంటి తర్వాత చెప్తా. ముందు ఫామ్ హౌస్, డెడ్ బాడీ కాల్చడం, వాటి గురించి మాట్లాడుకుందామా? ఏం కావాలి? గుడ్, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసావు. నాకేం కావాలో, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. రాత్రంతా నీకు నిద్ర లేదనుకుంటా. అదే తలకాయ పూట అన్నావు కదా. నేను కూడా రాత్రంతా మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని నీ గురించి ఆలోచిస్తూ మీ ఇంటి వైపే చూస్తూ ఉండిపోయాను. అవును, జ్వరం తగ్గిందా? నాకు అంటుకుంటుందని భయమా? టాబ్లెట్ పట్టానా? నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి. నీకు మరీ మొహమాటం విద్య. ఇదిగో నన్ను వాడుకో. పిన్ని గారు కాల్ చేయమంటారా? ఇదిగో తనే కాల్ చేస్తుంది. ఖర్చైనా ఎత్తమంట. వెళ్ళండి. ఏంటి కంగారు పడుతున్నావా? నువ్వు మర్డర్ ఎందుకు చేశావు, ఎలా చేశావు,
ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నేను అడగను. నాకు కావాల్సింది మనీ. అది ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి చెప్తా. జాగ్రత్తగా విను. సిగ్గులేదా నీకు? సారీ. ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. సార్ రాత్రి తన ఫోన్ నాకిచ్చి మర్చిపోయారు. అది చెప్దామని కాల్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. సార్ ఇంకా నిద్ర లేవలేదు. నిద్రపోతున్నారా? నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావా? ఫోన్ కట్ చేస్తావేంటే? అది కాదండి, ఎవరో మధ్యలో కాల్ చేస్తే ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ మర్డర్ గురించి నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలి. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతుంది. వింటున్నావా? చెప్పండి ప్లీజ్. వింటున్నాను. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఊరి బయట ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో 4వ షెడ్ దగ్గరికి రా. ఈ మధ్యలో ఏమన్నా నకరాలు చేశావో ఖచ్చితంగా వీడే. హలో, రైట్కి తిరిగి స్ట్రైట్గా రా. How's the ambience? I like it. Sir, order please. Yeah. 1 non-veg platter and 1 Maharaja pulao. Get it fast. And yours, ma'am? Yeah. నేను ఆర్డర్ చేశాను కదా. You want to order again? No, Yeah. that's fine. Take. Ganesh? Surprise! So good to see you. So good to see you. Hey. హలో, మేమున్నాం ఇక్కడ. చైతు, మీరేంట్రా ఇక్కడ సడన్ గా? నిన్ననే ఐఏఎస్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకుని ముసోర్ నుంచి వచ్చాడు. నీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తుంటే లక్కీగా నువ్వే కనిపించావు. కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ పెళ్లికి కూడా పిలవలేదు తను. తప్పు కదా. అప్పుడు నీకు మెయిన్స్ ఎగ్జామ్స్ రా. సో వాట్? ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకుంటాను. అందుకే పిలవలేదు. అయితే విద్య, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మర్చిపోయాను. రాహుల్, గణేష్,
గణేష్, రాహుల్ మై హస్బెండ్. Hey, it's such a pleasure meeting you. You won't believe, bro. విద్యను చేసుకునేవాడు గొప్ప సెలబ్రిటీ అయిపోతాడని కాలేజ్లో అంతా అనుకునేవాళ్ళు. కానీ ఒక సెలబ్రిటీయే మా విద్యని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ సింప్లీ గ్రేట్. మీరు మా విద్యకు లైఫ్ పార్ట్నర్ అంటే మాకు చాలా స్పెషల్. యు ఆర్ వెరీ లక్కీ. మీ ఇద్దరు మాటలు వింటుంటే విద్య పైన మీకున్న అడ్మిరేషన్ కనిపిస్తుంది. అడ్మిరేషన్ కాదు బ్రో, ఆరాధన. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అద్భుతం, విద్యే సర్వం. బాస్, మా వాడు విద్య గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండిపోతుంది. ఓ విద్య, పోనీ ఆర్డర్ ఆపేద్దామా? జోక్, నైస్ జోక్. నో నో నో, డోంట్ స్టాప్. మన గురించి తెలియాలంటే మన ఫ్రెండ్ చెప్పాలి, మన వైఫ్ గురించి తెలియాలంటే తన బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. కంటిన్యూ. You're really funny, bro. I know. But jokes apart, లైఫ్లో మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. ఇన్ షార్ట్, నా జీవితం గురించి చెప్పాలంటే విద్యకి ముందు, ఆ తర్వాత. విద్య లాంటి ఫ్రెండ్స్ వల్ల మనకి మనం పరిచయం అవుతాం. ఓ రియలీ? మరి నాకేంటి విద్య వల్ల మీలాంటి బేవర్ సేదవులు పరిచయం అయ్యారు? నాకు నేను పరిచయం లేకపోతున్నానేంటి? రాహుల్, ఏం మాట్లాడుతున్నావు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ స్పేస్ లో ఉంటే ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని మినిమం సెన్స్ లేదు. వీడు ఐఎస్ ఆఫీసర్ అవుతాడా? సారీ బ్రో. వాట్ వర్ యు డూయింగ్ బిఫోర్? జస్ట్ డూ ఇట్ అగైన్. నో, జస్ట్ డూ ఇట్ అగైన్. ఇది 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 ఇలా అలా ఏంటది? మధ్యలో వీడేమో నేను కూడా ఉన్నాను. రాహుల్, ఐ యామ్ లుకింగ్ లైక్ ఎ ఫూల్. జస్ట్ షట్ అప్. విద్య ప్లీజ్, తప్పు నాదే. మీరు నా వల్ల గొడవ పడద్దు. యు టేక్ కేర్. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రో. ఐ మీన్ సారీ సార్. రారా. గణేష్, రాహుల్, వాట్ ఈస్ దిస్? జస్ట్ సిట్. జస్ట్ సిట్ డౌన్. రాహుల్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. మొగుండు పక్కన పెట్టుకుని నువ్వు చేసింది కరెక్టా? ఆయన ఏంటి ఆ హ్యాండ్ యాక్షన్స్ అదంతా? ఐ యామ్ లుక్ లైక్ ఎ సెకండ్ హ్యాండ్. రాహుల్ ప్లీజ్, మా ఇద్దరి గురించి నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. చా, నిజమా? ఎందుకు నీకు ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అంతకు మించి. దాస్ గారు, పాప ఆపరేషన్ కావాల్సిన 25 లక్షలు వెంటనే ఆపరేషన్ చేయించండి. ఆ రోజు రాహుల్ సారు గణేష్ కొట్టుకుంటున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని నా పాప సర్జరీకి కావాల్సిన 25 లక్షలు దొంగతనం చేద్దామని మీ లాకర్ రూమ్లోకి వెళ్ళాను. లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ లాకర్ ఓపెన్ కాక అక్కడే ఉండిపోయాను. అంతలోకి వీళ్ళిద్దరూ కొట్టుకునే శబ్దాలు ఆగిపోయాయి. కాసేపటికి అరుపులు కేకలు వినిపించి హాల్లోకి వచ్చాను. అప్పుడు ఆ ముగ్గురు కుర్రాళ్ళు సార్ని చంపడం నేను చూశానమ్మా. అర్థం కాలేదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అక్కడ రాహుల్ గారి శవం పక్కన మీరున్నారు. ఆ రోజు ఆ ముగ్గురికి మీరు గతం చెప్తున్నప్పుడు ఎలాగైనా తప్పించుకుని పారిపోదాం అనే ప్రయత్నంలో మిమ్మల్ని డైవర్ట్ చేద్దామని నేనే ఆ వాటర్ ట్యాప్ని తిప్పాను. అయినా ఆ ముగ్గురులో ఒకడు హాల్లోనే ఉండిపోయాడు. అందుకే నేను వెళ్ళలేకపోయాను. తప్పించుకునే రెండో ప్రయత్నంగా ఆ కట్టెని నేనే కాల్చేశాను. నేను ఈ కేసులో ఇరుక్కుంటే నా పాప ఏమైపోతుందన్న భయంతో నా ఫ్యామిలీతో కలిసి ఊరొదిలి పారిపోయాను. ఆ రోజు నేను మీ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయానమ్మా. కానీ మీరు నా కూతురు ప్రాణాల గురించి ఆలోచించి ఈ డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. నన్ను క్షమించండి అమ్మా.